నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాదులో డ్రగ్స్ రవాణా, అలాగే వినియోగం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి అధికారులను కూడా నియమించారు. ఆ విభాగానికి అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ సాండిల్య వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నతాధికారులందరికీ దిశానిర్దేశం చేశారు. దాని తర్వాత ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు టార్గెట్గా చేసుకొని డ్రగ్స్ రవాణా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు చాలామంది డ్రగ్స్ వినియోగిస్తున్నారు. దేశ విదేశాల నుంచి డ్రగ్స్ని ఇక్కడికి తెప్పించుకొని వారు వాడటమే కాకుండా వారు సప్లయర్స్గా మారుతున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు ఆ దిశగా ఖచ్చితంగా సినీ వర్గాలకు సంబంధించి ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో, సరఫరా చేస్తున్నారో ఆ డేటా అంతా మా దగ్గర ఉంది. మేము ఫోకస్ పెట్టాం. ఈ వ్యవహారంలో ఎవరైనా దొరికితే ఎంత పెద్దవారైనా ఉపేక్షించం. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన కీలకంగా చేశారు. అదేంటి? డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు, వారిని జైలుకి పంపడం మాత్రం ఖాయం అని చెప్పి ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో డ్రగ్స్ రహిత నగరంగా మనం చేయాలి, దానికి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించాలి, ఉక్కుపాదం మోపాలి అని ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించి చాలా ఎవరైనా ఒకవేళ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు కానీ, దాన్ని వినియోగిస్తున్నట్లు కానీ సమాచారం మీకు తెలిస్తే ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ 8712671111. ఈ నెంబర్కి సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే దానికి సంబంధించి మేము ఏం చేయాలో అది చేస్తాం. ఎవరు కూడా భయపడక్కర్లేదు. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు చెప్పొచ్చు అని. ఇప్పుడంతా ఈ ప్రకటనతో అటు సినీ వర్గాలు, ఇటు విద్యార్థులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా ఎక్కువగా వినియోగం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డ్రగ్స్కు బానిసలైపోయారు. దాదాపు హైదరాబాద్ నగరంలోనే డీ అడిక్షన్ సెంటర్స్ 1000కి పైగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా మారిందో అనేది. ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే ఎవరిని కూడా ఉపేక్షించం. అందులో ఎంత రాజకీయ నాయకులున్నా, సినీ ప్రముఖులున్నా, వేరే ఇతర అధికారులున్నా, ఉన్నతాధికారులున్నా, ఎవరున్నా సరే వదిలిపెట్టం అని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఒక పక్కన ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, వీటికి కోట్లాది రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ని విదేశాల నుంచి రప్పించి హైదరాబాదులో పార్టీలు, రేవ్ పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్మెంట్లు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాం అని చెప్పి సందీప్ సాండిల్య ఆయన వివరాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి.